ఓం నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం, సుస్వాగతం. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి మా ఆశ్రిత జనరక్షకుడు, దీనజన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామము. సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సుమాంజలి. అవధూత శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి అనుగ్రహంతో, సమస్త గురుదేవుల ఆశీస్సులతో శ్రీ మొగలిచర్ల దత్తాత్రేయ స్వామి వారి జీవిత చరిత్ర పారాయణ భాగం 45. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతి నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నారాయణ ఆది నారాయణ. శ్రీ మొగలిచర్ల దత్తాత్రేయ స్వామివారు నిరంతరము ధ్యానంలో గడపసాగారు. శ్రీధర్రావు గారి దంపతులు కూడా వారానికి ఒకసారి లేదా 10 రోజులకు ఒకసారి కలవమని చెప్పారు. వాళ్ళు శ్రీ స్వామివారి తపో సాధనకు తాము అవరోధంగా మారకూడదని భావించారు. అందుకే ఏదైనా ప్రత్యేకంగా మాట్లాడవలసి వస్తే శ్రీ స్వామివారి వద్దకు వచ్చేవారు. శ్రీ స్వామివారు కూడా వారితో ఆ పని వరకు చర్చించి మరలా ధ్యానంలోకి వెళ్ళేవారు. కాలచక్రం తిరుగుతుంది. శ్రీ స్వామివారి తపస్సు చివరి అంకానికి వస్తుంది. శ్రీ మొగలిచర్ల దత్తాత్రేయ స్వామివారి తమ్ముడు పద్మయ్య నాయుడు గారు క్రమం తప్పకుండా ఆశ్రమానికి వచ్చి అన్నగారిని చూసి కొద్దిసేపు అక్కడ గడిపి తిరిగి వెళ్తూ ఉండేవారు. దైవ లీలలు చిత్రాతి చిత్రంగా ఉంటాయి. 1976వ సంవత్సరం మహాశివరాత్రి పండుగ నాడు ఒక సంఘటన జరిగింది. అది ఏంటంటే ఆ సంఘటన ఇప్పుడు తెలుసుకుందాం. మొగలిచర్ల గ్రామానికి ఈశాన్యంగా 9 కిలోమీటర్ల దూరంలో లింగ సముద్రం గ్రామం అని ఉంది. ప్రస్తుత మండల కేంద్రంగా రూపుదిద్దుకున్న ఆ ఊరిలో తిరుమల శెట్టి కోటయ్య అనే సిద్ధపురుషుడి సమాధి మందిరం కూడా ఉంది. సుమారు 200 ఏళ్ల క్రితమే అక్కడ కోటయ్య అనే శివభక్తుడు ఉండేవారు. సంసారం ఉన్న నిరంతరము శివధ్యానం చేస్తూ విరాగిగా ఉండేవారు. శ్రీ కోటయ్య ప్రతి సోమవారం శివాభిషేకం, ధ్యానం ఇత్యాదులు చేస్తూ ఉండడం వల్ల శ్రీ కోటయ్య గారంటే ఆ గ్రామస్తులకు కూడా భక్తి ప్రపత్తులు ఉండేవి. శ్రీ కోటయ్య గారు మరణించిన తర్వాత వాళ్ళ కుటుంబ ఆచారం ప్రకారం సమాధి చేశారు. శ్రీ కోటయ్య గారు చనిపోయిన 3వ నాడు లింగ సముద్రం గ్రామంలో ఒక యాదవ కుటుంబానికి చెందిన గొర్రెలు కొన్ని అంతు తెలియని వ్యాధితో మరణించాయి. ఆ కుటుంబ పెద్ద చేసేదేమీ లేక చనిపోయిన ఒక్కొక్క గొర్రెను తీసుకెళ్లి కోటయ్య గారు సమాధి చెందిన స్థలానికి కొద్ది దూరంలో పారవేశాడు. తిరిగి ఇంటికి రాబోయే సమయానికి నేనున్నాను, భయం వద్దు అనే మాటలు ఆ యాదవ పెద్దకు వినిపించాయి. తిరిగి చూస్తే తాను చనిపోయింది అనుకొని ఈడ్చుకెళ్ళి పారవేసిన గొర్రె లేచి ఆ కోటయ్య సమాధి వద్ద తిరుగుతుంది. ఆశ్చర్యపోయిన ఆ మనిషి చచ్చిపడి ఉన్న మిగిలిన గొర్రెలను కూడా శ్రీ కోటయ్య గారి సమాధి వద్దకు తీసుకురాగానే అవి కూడా బ్రతికాయి. అతను వెంటనే ఈ విషయాన్ని ఊర్లో వాళ్ళకు చెప్పారు. శ్రీ కోటయ్య గారు కుటుంబీకులకు కూడా తెలియజేసి కుటుంబం వాళ్ళకు కూడా తెలియజేసి అత్యంత భక్తితో ఆ సమాధికి ఒక పూరిపాక ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి కోటయ్య తాత సమాధిగా పేరు పొందింది ఆ సమాధి మందిరం. పాము తేలుకాట్ల బారిన పడ్డవారు శ్రీ కోటయ్య తాత సమాధి వద్దకు వస్తే తప్పక నయమవుతుందని ఒక విశ్వాసం. ప్రతి శివరాత్రికి శ్రీ కోటయ్య తాత పేరు మీద పెద్ద ఉత్సవం జరగడం పరిపాటి అయింది. చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు తండోపతండాలుగా వచ్చి శ్రీ కోటయ్య తాత సమాధిని శివరాత్రి రోజు దర్శించుకోవటం ఒక తిరునాళ్ళలాగా పెద్ద ఉత్సవంగా జరగడం ఆనవాయితీగా మారింది. నేటికి ఆ యాదవ కుటుంబ సభ్యులు మహాశివరాత్రి రోజు ఒక ప్రభను కట్టుకొని శ్రీ కోటయ్య తాత మీదుగా తమ భక్తిని చాటుకుంటారు. కోటయ్య తాత మీద తమ భక్తిని చాటుకుంటారు. ఈ శ్రీ కోటయ్య తాత కుటుంబ సభ్యుల నిర్వహణలోనే నేటికి ఈ సమాధి మందిరం ఉంది. మహాశివరాత్రి నాడు ఒక పెద్ద తిరునాళ్ళు జరుగుతుంది. లింగ సముద్రం గ్రామంలో వేలాది మంది వచ్చి దర్శించుకుంటారు ఈ కోటయ్య తాత గారి సమాధిని. 1975వ సంవత్సరంలో మహాశివరాత్రికి అదేవిధంగా ఉత్సవం జరుగుతూ ఉన్నప్పుడు సమాధిని దర్శించుకోవడానికి వచ్చిన ప్రజలకు మొగలిచర్ల గ్రామంలో ఒక అవధూత తపస్సు చేసుకుంటున్నారని అనే విషయం తెలిసింది. వాళ్ళంతా కుతూహలం ఆపుకోలేక నేరుగా శ్రీ స్వామివారి ఆశ్రమానికి వచ్చారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, కొన్ని వందల మంది. అంటే ఈ కోటయ్య తాతగారు సమాధి దగ్గరికి వచ్చిన వాళ్ళంతా అక్కడ స్వామివారి దగ్గరికి దర్శనానికి వెళ్ళారు. వాళ్ళంతా ప్రహరీ గోడ మీదుగా తొంగి చూడడం, మరికొందరు తలుపులు తట్టడం, శ్రీ స్వామివారిని దర్శించుకోవడం, ఇలా రకరకాల పద్ధతుల్లో ప్రయత్నం చేయసాగారు. వీళ్ళ గోల పడలేక శ్రీ స్వామివారి ఆశ్రమం బయటకు వచ్చి కొద్దిసేపు నిలబడి మళ్ళీ లోపలికి వెళ్ళారు. ఇలా పలుమార్లు జరిగింది. ఈ విధంగా స్వామివారి ధ్యానానికి
అంతరాయం ఏర్పడింది. ఇదేమిటి? అప్పుడు స్వామివారు ఇలా అనుకున్నారు, ఇదేమిటి, నేను ఒక సాధకుడిని, నన్ను నేను ప్రదర్శన పెట్టుకోవడం ఏమిటి, నాకు కావలసింది మోక్షం, పేరు పటాటోపం కాదే, నాకెందుకు ఈ పరీక్ష, ఇలాగే కొనసాగితే నేను ఏదైతే వదులుకోవాలని ఆశించానో అదే మళ్ళీ మరో రూపంలో నన్ను మాయలో వేయదు కదా అని పరిపరి విధాల ఆలోచనలతో శ్రీ స్వామివారు కలత చెంది తన తపస్సును తీవ్రం చేశారు. నేలమాలిగిల్లోనే హఠయోగంతో కూర్చుండిపోయారు. సుమారు 2-3 రోజులు అలా ఉండిపోయారు. దైవం నుంచి వారికి సంకేతం వచ్చింది. అంతర్వాణి పలికింది. తపస్సు చివరి మెట్టుకు చేరింది. శ్రీ స్వామివారు స్వచ్ఛమైన తేజస్సుతో వెలుపలికి వచ్చారు. శ్రీ దత్తాత్రేయుని మనసారా ధ్యానించుకున్నారు. ఒక స్థిరమైన నిర్ణయానికి వచ్చారు. మనసుకు ప్రశాంతంగా తోచింది. ఆశ్రమం వెలుపలికి వచ్చి ఆ దారిలో వెళ్తున్న ఒక వ్యక్తిని పిలిచి శ్రీధర్రావు గారి దంపతుల్ని ఒకసారి ఆశ్రమానికి వచ్చి పొమ్మని కబురు పంపించారు. అదే రోజు సాయంత్రం శ్రీధర్రావు గారు, ప్రభావతి గారు శ్రీ స్వామివారి వద్దకు వచ్చారు. ఆశ్రమ వరండాలో తీరుబడిగా కూర్చున్నాక శ్రీ స్వామివారి నవ్వుతూ, అమ్మ, మొన్న మధ్య నేను నేలమాలిగలో తపస్సు చేసుకోవడం చూశారు కదా, సాధకులు ఎలా తపస్సు చేస్తారో అవగతం అయింది కదా, నా తపస్సు కూడా చివరి దశకు వచ్చేసింది. ఇప్పుడు మీరు చేయవలసిన కార్యం ఒకటి ఉంది తల్లి, అది నా సజీవ సమాధికి మీరు ఆయత్తం కావడం. నా తపోదీక్ష పూర్తి అయింది. శ్రీ దత్తాత్రేయుడు అనుజ్ఞ లభించింది. నాకు ఎల్లవేళలా రక్షణ కల్పించిన ఆ పార్వతీమాత ఆదేశం వచ్చింది. ఇక మిగిలి ఉన్నది మాత్రం నా సజీవ సమాధి. అందుకు మీరు సహకరించాలి, ఇది నా కోరిక అని అన్నారు. శ్రీ స్వామివారి మాటలు వింటున్న శ్రీధర్రావు, ప్రభావతి గారు మాన్పడిపోయారు. వాళ్ళిద్దరికీ శ్రీ స్వామివారు ఏమి చెబుతున్నారో అర్థం కావడానికి కొద్దిసేపు పట్టింది. నాయన, ఇదేమి కోరిక, మేము మా చేతులతో ఆ పని చేయగలమా? అయినా ఇప్పుడు ఈ చిన్న వయసులో మీకు ప్రాణత్యాగం చేయాలనే తలంపు ఎందుకు కలిగింది అన్నారు ప్రభావతి గారు. వెంటనే శ్రీధర్రావు గారు ఇలా అన్నారు, తపస్సు పూర్తి చేసుకొని మరికొన్నాళ్ళు ఆధ్యాత్మిక చింతనలో కాలం గడపవచ్చు, ఎందరికో మార్గదర్శనం చేయొచ్చు. మా బోటి వారికి ఒక అవధూతను సేవించుకునే భాగ్యం కలగడమే ఒక గొప్ప వరం. అటువంటిది మా చేతులతో మేమే అవధూతను సజీవంగా సమాధి చేయడం అయ్యే పనేనా అని అన్నారు. శ్రీ స్వామివారు ప్రశాంతంగా చూస్తూ, నాకు భగవంతుడిచ్చిన సమయం పూర్తి కావచ్చింది, ఇక నేను ఎక్కువ కాలం జాగు చేయకూడదు. దైవ నిర్ణయం ఎలా ఉంటే అలా జరుగుతుంది, మీరు మాత్రం సిద్ధంగా ఉండండి అని అన్నారు. ఆ దంపతులు ఆ క్షణంలో ఇక సంభాషణ పొడిగించదలుచుకోలేదు. ఇద్దరూ లేచి వెళ్ళి వస్తాం నాయన అని చెప్పి తిరిగి బండిలో తమ ఇంటికి వచ్చేశారు. దారిలో ప్రభావతి గారు ఇలా అంటూనే ఉన్నారు, ఇదేమిటి శ్రీవారు ఇలాంటి కోరిక వెలిబుచ్చాడు, ఈయన మనం ఎలా సహకరిస్తామన్నారు. ప్రభావతి గారు, ఇక్కడ ఏర్పాట్లో ఏదైనా లోపం జరిగిందేమో, లేదా తపస్సు సరిగ్గా సాగడం లేదేమో, ఒకసారి వారి గురువు గారి వద్దకు వెళ్ళి వచ్చే విధంగా మనం ప్రయత్నం చేద్దాం. గురువు మాట వినకుండా ఉండరు కదా. ఇటువంటి సాధకులు, అవధూతులు నేటి కాలానికి చాలా అవసరం. అర్ధాంతరంగా శరీరం విడిచిపెడితే సమాజానికి తీరని నష్టం. మన వంతు ప్రయత్నం చేద్దాం అని అన్నారు. ఈ విషయమే రాత్రి అంతా పొద్దుపోయేదాకా వాళ్ళిద్దరూ చర్చించుకుంటూనే ఉన్నారు. వాళ్ళిద్దరికీ ఆ సమయంలో తెలియదు తాము లెక్కలేని సమస్యలు చుట్టబోతున్నాయని, వాటిలో తాము ఉక్కిరిబిక్కిరి అవబోతున్నామని కూడా. ఒక వారం గడిచింది. ఈ లోపల ప్రభావతి గారి చెల్లెలు కాపురంలో కలతలు వచ్చి మతి చెడి తన చిన్న కూతురు, సంవత్సరం వయసున్న పాపతో సహా మొగలచెర్ల వచ్చేసింది. ఆ చిన్నపిల్ల ఆలనా పాలన, అలాగే ఆ చెల్లెలు బాగోగులు చూసుకోవడం ప్రభావతి గారికి సరిపోతుంది. చెల్లెల యొక్క పరిస్థితి బాగోతుందేమో అని శ్రీ స్వామివారి వద్దకు తీసుకెళ్లారు ప్రభావతి, శ్రీధర్రావు గారు. అప్పుడు స్వామివారు అన్నారు, ఈ అమాయక తల్లికి త్వరలోనే ముక్తి ఉందమ్మా అన్నారు స్వామివారు. ఆ ముక్తి అన్న మాటకు త్వరలో కష్టాలు తీరి కాపురం చక్కబడుతుందని ఆ దంపతులు ఊహించి సంతోషపడ్డారు. కానీ తీరా కొద్ది రోజుల్లోనే ఆ సోదరి మరణించి జీవన్ముక్తి పొందింది. ఆ అమ్మాయి సమస్యకి ఈ విధంగా ముక్తి కలగడం ఒక్కటే పరిష్కారం. దైవం అలానే నిర్ణయిస్తాడు. మరో సమస్య కూడా త్వరలోనే తీరిపోతుంది. మీకున్న ఒక్కొక్క బంధం ముడివిప్పినట్లు విడిపోతాయి. కొంత బాధ తప్పదు అని అన్నారు శ్రీ స్వామివారు. నిర్వీకారంగా చూస్తూ అర్థమయ్యి అర్థం కానట్లుగా అనిపించి శ్రీ స్వామివారి వద్ద సెలవు తీసుకొని ఇంటికి వచ్చేశారు శ్రీధర్రావు, ప్రభావతి గారు. ఓం నారాయణ, ఆది నారాయణ.